ఇప్పుడే టాక్సిక్ టీం నుంచి ఒక గ్లిమ్స్ అయితే చూడడం జరిగింది. యష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. చూసాకైతే అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనిపించింది. మైండ్ బ్లోయింగ్. అంటే ఇంక అసలు ఇంతకు మించి మనం చూడలేము అనుకుంటున్నాం ఎవ్రీ మూవీలో. బట్ అంతకు మించి డైరెక్టర్స్ తీయగలుగుతున్నారు. ఇది కూడా అలాంటిది. ఆ కార్ సీన్ మాత్రం ఆ క్రియేటివిటీ, ఆ బాంబ్ ఒక సెన్సార్డ్ సీన్ తోటి అది వేరే లెవెల్, అసలు వేరే మైండ్ సెట్. దాన్ని మరి బోర్డు ఎట్లా ఒప్పుకుంటుందో తెలియదు కానీ ఆ సీన్ తోటి బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఒక సెన్సార్డ్ సీన్. అది మేము ఎక్స్పెక్ట్ చేయలేరు, స్పాయిల్ చేయాలనుకోవట్లేదు ఆ సీన్ని. ఆ సీన్ అయితే అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్. అది అంత క్రియేటివ్. డైరెక్టర్ ఎట్లా థింక్ చేసిందో, ఫిమేల్ డైరెక్టర్ ఆ సీన్ పెట్టి ఆ సీన్ని లింక్ చేసి బాంబ్ బ్లాస్ట్ చేయడం అనేది, అందులోంచి యష్ బయటకు వస్తాడు. నెక్స్ట్ లెవెల్ ఇంట్రొడక్షన్ అది. అసలు వేరే అదే ప్యాక్. ఆ డైలాగ్స్ డాడీ ఈజ్ హోమ్ అని ఆల్రెడీ మన కేజీఎఫ్లోనే ఐఎమ్ యువర్ డాడ్ అన్నప్పుడే మైండ్ పోయింది థియేటర్స్లో. సార్ డాడీ ఈజ్ హోమ్ అని వస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటంటే మూవీ రిలీజ్ డేట్ కూడా పెట్టేసారు 19th March 2026. ఆ రోజు థియేటర్కి వెళ్తున్నాం ఖచ్చితంగా. ఫస్ట్ డే చూడాల్సిన మూవీ లాగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలో 19, మనకి 18th ఇక్కడ రిలీజ్ అవ్వబోతుంది యూకేలో. సో ఖచ్చితంగా మూవీకి అయితే ఫస్ట్ డేనే వెళ్ళాలని ప్లాన్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఆ గ్లిమ్స్లోనే అంత దారుణమైన యాక్షన్, టూ మచ్ వైలెన్స్ లాగా అనిపిస్తుంది ఆల్రెడీ. ఇక మన వాళ్ళకి మాస్ ఆడియన్స్ కి అంతా వైట్ పీపుల్ అంతా ఏదో పెద్ద ప్లానే చేసారు. అది కూడా సమాధిలో మనకి గ్రేవ్ యార్డ్ లో మనకి ఈ గ్లిమ్స్ పెట్టారు. ఆ యాక్షన్ సీన్ ట్రైలర్ కూడా గ్లిమ్స్ చూసినా కాబట్టి అది మొత్తం ఇంగ్లీష్ లోనే వదిలేడు. కంప్లీట్ ఏం ప్లాన్ చేస్తున్నారో. ఓన్లీ ఆ చిన్న ఆ పర్టికులర్ సెగ్మెంట్ లోనే అంత వైలెన్స్ ఉంటే మూవీలో ఇంకెంత వైలెన్స్ ఉండబోతుంది, ఇంకేమేమి ఉండబోతున్నాయి, మనోడు అసలు ఏం చేస్తాడు మూవీలో, అసలు అవతల ఉన్న వాళ్ళు ఎవరు, గ్రేవ్ యార్డ్లో ఏం చేస్తున్నారు. సో ఇవన్నీ చూడాలంటే అట్లీస్ట్ ట్రైలర్ కోసం వెయిట్ చేయాలి. ఒక చిన్న ఐడియా రావాలన్నా కానీ ఓన్లీ మన సెగ్మెంట్ ఒక్కటే వదిలేరు. అందులోనే దాంతో మైండ్ అవుట్ బ్లోన్ అయిపోయింది. నాకైతే ఇప్పుడు కూడా అసలు క్రియేటివిటీ అయితే ఉందా బాంబ్ బ్లాస్ట్కి, అక్కడ ఆగిపోయా. వీ విల్ వెయిట్. ఖచ్చితంగా డిఫరెంట్ మూవీలానే కొడుతుంది కానీ యాక్షన్ మాత్రం గ్యారంటీ. వీ విల్ వెయిట్ ఫర్ ద ట్రైలర్ అట్లీస్ట్. స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రివ్యూస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ. బాయ్.